కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22వ తేదీన భారత సంతతికి చెందిన ఓ 44 ఏళ్ల వ్యక్తి భరించలేని ఛాతీలో నొప్పితో స్థానికంగా ఉండే ఎడ్మంటన్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి సిబ్బంది చికిత్సకు ఉపక్రమించకుండా ప్రాథమిక చికిత్సలు చేసి ఈ కేసు అంత అర్జెంటు కాదని చేతులు దులుపుకున్నారు. మరోపక్క ప్రశాంత్ శ్రీకుమార్ మాత్రం భరించలేని ఛాతీ నొప్పి అని చెబుతున్న ఆసుపత్రి సిబ్బంది ఈసీజీ టైల్నాల్ టాబ్లెట్ ఇచ్చి సరిపుచ్చుకున్నారు. సుమారు 8 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసుపత్రిలోకి అనుమతించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రశాంత్ శ్రీకుమార్ కన్నుమూశాడు. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నారని అటు కెనడాలోని భారతీయులతో పాటు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కూడా కెనడా హెల్త్ కేర్ సిస్టమ్ పట్ల మండిపడ్డాడు. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కెనడా హెల్త్ కేర్ సిస్టమ్ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత సంతతికి చెందిన ఓ 44 ఏళ్ల ప్రశాంత్ కుమార్ వృత్తిరీత్యా అకౌంటెంట్. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఛాతీలో భరించలేని నొప్పి రావడంతో సహచరులతన్ని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. తనకు ఛాతీలో భరించలేని నొప్పి ఉందని ఆసుపత్రి సిబ్బందికి మొరపెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. ఈసీజీతో పాటు అరకొర పరీక్షలు నిర్వహించి అంత అర్జెంట్ ఏమీ లేదంటూ టైల్నాల్ అనే టాబ్లెట్ ఇచ్చారు. మన ఇండియాలో క్రోసిన్ లేదా డోలో లాంటి టాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా శ్రీకుమార్కు మాత్రం క్షణమొక యుగంగా గడుస్తున్నా ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేశారు. సుమారు 8 గంటల పాటు అతన్ని వెయిట్ చేయించి చివరకు ఆసుపత్రిలోకి అనుమతించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలిగొన్నారని కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా శ్రీకుమార్ మృతిపై ఇటు ఇండియాతో పాటు అటు కెనడాలో, అమెరికాలో మెడికల్ నెగ్లిజెన్స్ గురించి చర్చ మొదలైంది. శ్రీకుమార్ మృతిపై ప్రపంచ కుబేరుడు కూడా ఘాటుగా స్పందించారు. కెనడా ఆసుపత్రిలో భారత సంతతికి చెందిన వ్యక్తి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడని ఎలన్ మస్క్ విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే కెనడాలో ప్రభుత్వ నిధులతో నడిచే హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా నడుస్తుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చని చురకలంటించారు. కెనడా హెల్త్ సిస్టమ్ను అమెరికాలోని మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్స్తో పోల్చి చూపించారు. ఇక మస్క్ విషయానికొస్తే ఆయన టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కంపెనీ సీఈఓ అన్న విషయం తెలిసిందే. అయితే అమెరికాలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ గురించి ప్రస్తావిస్తూ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ను అత్యంత అసమర్థ ప్రభుత్వ డిపార్ట్మెంట్ అని విమర్శించారు. అమెరికాలో డిఎంవి సేవలు చాలా నెమ్మదిగా ఉంటాయి. కెనడాలో కూడా వైద్య సేవలు అదే కోవకు చెందుతాయని చురకలంటించారు. కాలిఫోర్నియా డిఎంవి మస్క్తో విభేదించింది. కాగా కాలిఫోర్నియాలో డిఎంవి మస్క్కు చెందిన టెస్లా ఆటో పైలట్పై తప్పుడు ప్రచారం చేసుకుంది. పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్స్ ఉన్నట్టు చెప్పుకుంది. వాస్తవం కంటే ఎక్కువ ప్రచారం చేసుకుని లబ్ధి పొందాడని కాలిఫోర్నియా డిఎంవి మస్క్పై చట్ట ప్రకారం చర్య తీసుకుంది. ఇక 44 ఏళ్ల శ్రీకుమార్ విషయానికే వస్తే విపరీతమైన ఛాతీ నొప్పితో డిసెంబర్ 22 ఆసుపత్రికి మధ్యాహ్నం 12:20 వస్తే ఆయనకు రాత్రి 8:50 ఆసుపత్రిలోకి అనుమతించారు. అప్పటికే ఆయన పలుమార్లు విపరీతమైన ఛాతీ నొప్పిని భరించలేకపోతున్నానని మొరపెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఆయన బ్లడ్ ప్రెషర్ 210 దాటిపోయింది. అయినా సిబ్బంది ఈసీజీ టైల్నాల్ టాబ్లెట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆయన పరిస్థితి అంత తీవ్రంగా లేదని ఆసుపత్రి సిబ్బంది కుంటి సాకులు చెప్పి తప్పించుకుంది. చివరకు రాత్రి 8:50 ఆసుపత్రిలోకి అనుమతించేసరికి ఆసుపత్రిలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. శ్రీకుమార్ మృతి చెందడంతో ఆయన భార్య నిహారిక తాము పడ్డ బాధలను సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. సుమారు 8 గంటల పాటు తన భర్త ఒకవైపు ఛాతీ నొప్పితో మరోవైపు బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నా అదేమీ సీరియస్ ఇష్యూ కాదని డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని నిహారిక తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శ్రీకుమార్ తండ్రి కన్నీరు మున్నీరవుతూ తన కుమారుడు ఛాతీలో నొప్పి భరించలేకున్నానని చెప్పాడని రోధించారు. సుమారు 8 గంటల పాటు వేచి చూసిన తర్వాత ఆసుపత్రిలోకి అనుమతించారని, ఆసుపత్రిలో అడుగుపెట్టిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలాడు. అప్పటికే శ్రీకుమార్ గుండెపోటుతో చనిపోయాడు. డాక్టర్లు, నర్సులు ఎంత ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. శ్రీకుమార్ భార్య తన భర్త మృతికి కారణం ఆసుపత్రి యాజమాన్యమని ఆరోపించింది. సిబ్బంది గాని సెక్యూరిటీకి తమకు ఎవరూ సాయం చేయలేదని వాపోయారు. సుమారు 8 గంటల పాటు విపరీతమైన గుండె నొప్పితో విలవెల్లాడుతున్నా పట్టించుకోలేదని ఆమె ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో గ్రేనన్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఈ కేసును సమీక్షిస్తున్నారని వివరణ ఇచ్చుకుంది. ఆసుపత్రి అధికార ప్రతినిధి మాత్రం శ్రీకుమార్ కుటుంబానికి, మిత్రులకు సానుభూతి తెలిపారు. తమకు రోగుల భద్రతే ముఖ్యమని ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా కెనడా ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపింది. శ్రీకుమార్ చావుకు మీరే బాధ్యత తీసుకోవాలని కోరింది. కాగా శ్రీకుమార్కు 3 పిల్లలు, వరుసగా 3 ఏళ్లు, 10 ఏళ్లు, 14 ఏళ్ల పిల్లలున్నారు. కాగా శ్రీకుమార్ మృతి పట్ల పలు సోషల్ మీడియా యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడాలోని వైద్య సేవలపై యూజర్లు మండిపడుతున్నారు. కెనడాలో ఒక్కరంటే ఒక్క ఫ్యామిలీకి డాక్టర్ లభించడు. ఆసుపత్రిలో వైద్య సేవలు కావాలంటే వెయిట్ లిస్ట్ ఉండాల్సిందేనా అని నిలదీశాడు. మరో యూజర్ స్పందిస్తూ ప్రభుత్వ జోక్యం ఉంటే నాణ్యమైన వైద్య సేవలు ఎలా లభిస్తాయని ప్రశ్నించాడు. పేషెంట్కు, మెడికల్ ప్రొఫెషనల్కు బ్యూరోక్రాట్ అడ్డంకులే ఎక్కువ చూస్తాడని కామెంట్ చేశాడు. అయితే కెనడా ఆసుపత్రులు అతి తక్కువ సిబ్బందితో సతమతమవుతున్నాయి. అదే సమయంలో ఆసుపత్రులకు పేషెంట్లతో కిటకిటలాడుతుంటాయని కామెంట్ చేశాడు. పలు పాశ్చాత్య దేశాల కంటే ఇండియాలోని మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని చెప్పారు. కెనడా హెల్త్ కేర్ సిస్టమ్ అత్యంత దారుణంగా తయారైందని, 90 ఏళ్ల పండు ముసలామెను సుమారు 10 గంటల పాటు వెయిటింగ్ రూమ్లో ఉంచిన ఘనత కెనడా ఆసుపత్రులదని మండిపడ్డారు. శ్రీకుమార్ మృతి పట్ల ఆసుపత్రి స్పందించడానికి నిరాకరించింది. ప్రైవసీ సాకుతో తప్పించుకుంది. కాగా కెనడాలోని భారత సంతతికి చెందిన వారు ఈ కేసును జాతి వివక్ష అని చెప్పకపోయినా శ్రీకుమార్ పట్ల ఆసుపత్రి పూర్తి నిర్లక్ష్యం వహించిందని చెబుతున్నారు. చాలాసార్లు ఆసుపత్రిలో బెడ్స్ లేవనే సాకు చూపించి పేషెంట్స్ను అడ్మిట్ చేసుకోవడం లేదని అంటున్నారు. ఇక కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ పూర్తిగా కుప్పకూలింది. గత ఏడాది కాలంగా అంటే ఏప్రిల్ 2026 నుంచి 2025 మార్చి వరకు చూస్తే సుమారు 23,476 మంది వైద్య చికిత్స అందక లేదా వైద్యుల పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోయారని తాజా ఒక రిపోర్ట్లో తేలింది. అయితే ఈ నివేదికలో చాలా వరకు గుండెకు సంబంధించిన రోగాలతో పాటు క్యాన్సర్ రోగాల బారిన పడి మృతి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ప్రభుత్వం తరచూ రెస్టారెంట్లలో తనిఖీలు విస్తృతంగా చేస్తుంది. చిన్న చిన్న పొరపాట్లను భూతద్దంలో చూపిస్తుంది. ఉదాహరణకు పేపర్ టవర్ హోల్డర్ లేదని గోరంతలు కొండంతలు చేసి చూపుతుంది. అయితే ఆసుపత్రుల్లో చికిత్స కోసం గంటల తరబడి నిలుచుని ప్రాణాలు కోల్పోతే మాత్రం దాని గురించి పట్టించుకోవడం లేదని ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే కెనడాలో జాతి వివక్ష తారాస్థాయికి చేరుకుంది. గత ఏడాది విడుదల చేసిన ఒక నివేదికలో కెనడాలో 45% మంది 15 ఏళ్లు దాటిన వారు 1 కంటే ఎక్కువ సార్లు తాము జాతి వివక్షకు గురయ్యామని చెప్పారు. ఇక జాతి వివక్ష విషయానికొస్తే దక్షిణాసియాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఒక సర్వేలో తేలిందేమంటే 7% మంది తరచూ జాతి వివక్షకు గురవుతున్నామంటే 33% మంది అప్పుడప్పుడు, మరో 34% మంది ఎప్పుడో కానీ అని 23% మంది తామెప్పుడూ గురి కాలేదని చెప్పారు. 2% మంది మాత్రం స్పందించలేదు. ఇక కెనడా తరచూ యూనివర్సిటీ హెల్త్ కేర్లో తాము అగ్రస్థానంలో ఉన్నామని గొప్పలు చెబుతోంది. తాజాగా శ్రీకుమార్ ఎపిసోడ్ను చూస్తే కెనడా హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పకనే చెబుతోంది. అత్యవసర చికిత్స కోసం నమ్మి ఆసుపత్రికి వచ్చినందుకు నిండు ప్రాణాలు బలి తీసుకున్నారు. ఒక తండ్రి కుమారుణ్ణి కోల్పోయాడు. ఒక భార్య భర్తను కోల్పోయింది. 3 పిల్లలు తండ్రిని కోల్పోయారు. ఇక శ్రీకుమార్ భార్య మాత్రం ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది కలిసి తన భర్తను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తోంది. తాజాగా ఎలన్ మస్క్ చెప్పినట్లు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనడంలో వాస్తవం ఉందంటున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా కెనడా ప్రభుత్వం కళ్ళు తెరిచి రోగుల ప్రాణాలు కాపాడితే అదే గొప్ప అని నెటిజన్లు కెనడా ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు.